హాయ్ వ్యూవర్స్. ఆంధ్రప్రదేశ్లో షర్మిల గారు పార్టీ పెట్టి ఎలాగా అధికార పక్షాన్ని కాకుండా ఎలా ప్రతిపక్షాన్ని విమర్శిస్తూ కనుమరుగైపోయారో అట్లానే తెలంగాణలో కూడా పార్టీ పుట్టింది. దాని పేరే టీఆర్ఎస్. పుట్టి కనీసం 3 నెలలు కాలేదు. పార్టీ మాటలు వినండి. 1400 కోట్లు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అకౌంట్లు ఉన్నాయి కదా, అవి క్విట్ ప్రోకి కింద వచ్చినాయి కాదా? అవినీతి సొమ్ము కాదా? ఆంధ్ర కాంట్రాక్టర్లు ఇచ్చినాయి కాదా? పంచండి. అవినీతి సొమ్ము అంతా కూడా అమరవీరుల కుటుంబాలకు పంచండి. కుటుంబానికి ₹1 పంచండి. కవిత గారు, అది అవినీతి సొమ్ము అని చెప్పి మీకు సంవత్సరం క్రితం తెలియలేదా? 10 ఏళ్ల నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వం పరిపాలన చేసినప్పుడు అన్యాయంగా సంపాదిస్తున్నారని చెప్పి ఆ రోజు ప్రశ్నించలేదే? ఈ రోజు మీరు ఏదైతే వైఎస్ షర్మిల చేసిన పనే మళ్ళా మీరు అదే పని తెలంగాణలో చేస్తున్నారు. ఏ పార్టీ పుట్టినా అధికార పక్షాన్ని విమర్శించాలి తప్ప ప్రతిపక్షాన్ని విమర్శించే ధోరణిలో ఉండకూడదు. మీ ఆస్తి గొడవలు మీ ఉంటే ఆ ఇంటి దగ్గర పెట్టి పార్టీని నడిపించండి. అంటే తప్ప అది మనసులో పెట్టుకొని మీరు ప్రజల కోసం ఏదో పార్టీ పెట్టినట్టుగా ఇవాళ మీ నాన్నగారి మీద మీ అన్నగారి మీద కోపంతో మీరు పార్టీ పెట్టారు. ప్రజల కోసం పార్టీ పెట్టలా. మీరు నీతులు నిజాయివంతులైతే వాళ్ళు 1400 కోట్లు సంపాదించారని చెప్పి 2 ఏళ్ల క్రితమో 3 ఏళ్ల క్రితం మీడియా ముందుకు వచ్చి మీరు ఎందుకు చెప్పలేదు? అంటే ఈరోజు మీకు అది తప్పు అనిపిస్తుందా? ఈరోజు మీరు పార్టీ పెట్టంగానే ఒప్పు తప్పు అయిపోయింది. మీరు పార్టీ పెట్టింది ఒకళ్ళని మోయటానికి కాదు, ఒకళ్ళ కింద పనిచేయటానికి కాదు. మీ పార్టీ మీ వ్యక్తిగతం మీ విధానాలు అవి తెలియపరచండి. మీ ఇంటి తగాదాలు ఇంటి దగ్గరే పెట్టేసి ప్రజల కోసం మీరేం చేస్తారు, ప్రజల కోసం మీరేం పోరాటాలు చేస్తారు. మీరు విమర్శించాల్సింది అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీని విమర్శించాలి తప్ప అధికారం కోల్పోయిన టీఆర్ఎస్ పార్టీని విమర్శించడం కాదు. దయచేసి అది తెలుసుకొని రాజకీయాలు చేయండి. ఇంకా పాత చింతకాయ పచ్చడిలాగా ఇంటి తగాదాలను రోడ్ల మీద తీసుకొచ్చి పార్టీలతో మసుకొని పార్టీలు తయారు చేసి ప్రతి ఒక్కళ్ళు పార్టీలు పెట్టి అన్నలు తిట్టుకుంటూ అక్కలను తిట్టుకుంటూ ఉండటం కాదు. మీరు ప్రజలకి ఏం చేస్తారు, ప్రజలకి ఏం చేయబోతున్నారో అని తెలియపరచండి. అదే బీఆర్ఎస్ పార్టీ తప్పు చేస్తుంటే మీరు లీగల్గా కోర్టులో వాళ్ళ మీద కేసులు వేసి ఫైట్ చేసి వాళ్ళ తప్పు చేశారని నిరూపించగలగండి. మీరు ఆ స్థాయికి రండి. మీరు ఏ రోజు సరే 2వ స్థానంలో ఉండాలని చెప్పి ప్రయత్నం చేయండి. మీ పార్టీ నిలబడుతుంది. థ్యాంక్ యూ. మీ స్పాట్లైన్.